నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని మొగిలి గ్రామంలో డాక్టర్ శ్రీనివాస శర్మ స్వగృహం నందు జగద్గురు ఆశీస్సులతో, శృంగేరి శారదాంబ ఆశీస్సులతో, కరుణతో శృంగేరి నుండి పాదయాత్రగా వస్తూ మొగిలిలో ఉన్నటువంటి డాక్టర్ శ్రీనివాస శర్మ నివాసానికి చేరుకున్న వెంకటదుర్గ సుబ్రహ్మణ్యం గురువుల వారు మీడియాతో మాట్లాడుతూ, జగద్గురువులు వెలిగించి ఇచ్చిన అఖండ జ్యోతితో గత నెల 13వ తారీఖు పాదయాత్రను ప్రారంభించి అక్కడి నుండి ఇప్పటి వరకు 515 కిలోమీటర్లు వివిధ గ్రామాల సంఘాల యొక్క తోడ్పాటుతో బయలుదేరి మొగిలి గ్రామం వరకు పాదయాత్ర చేశానని, మొగిలిలో ఉన్నటువంటి డాక్టర్ శ్రీనివాస శర్మ మొగిలిలో ఉన్నటువంటి మొగిలీశ్వర దేవాలయ దర్శనానంతరం 150 గోవుల యొక్క గోశాల దర్శనార్థం నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. నన్ను ప్రోత్సహించారు కనుక నేను ఈ కార్యక్రమం ఇది టీవీ ద్వారా తెలియజేయాలని సంకల్పించుకున్నాను. ఈ 800 కిలోమీటర్లు ఎలాగంటే నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ మీద మొత్తం 800 కిలోమీటర్లు ఉంది కనుక ఈ రోజుకి 35 కిలోమీటర్లు యావరేజ్ చేసుకుని బయలుదేరాలని సంకల్పించుకున్నాను. ఎందుకు అంటే కనీసం 20 మొత్తం నెల 10 రోజుల ముందుగా వెళ్తే ఈ అందరినీ కోఆర్డినేట్ చేసుకోవడానికి టైం సరిపోతుంది కనుక నేను నిర్ణయించుకున్నానండి. అందుకని ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా చేయాలని సంకల్పించుకున్నాను. కానీ నాకు ఈ గ్రూపులో నాకు ఒక గ్రూప్ ఉంది, శ్రీ లలిత అఖండ జ్యోతి సహిత పాదయాత్ర ఒక గ్రూపులో మేధావులైన పండితులు, మేధావులైన వారు అందులో అడ్మిన్గా ఉన్నారు. వారందరూ ప్రోత్సాహంతో, వారందరూ ఎంకరేజ్మెంట్ తోటి, అలాగే ఎక్కడికక్కడే కర్ణాటక నుంచి ఈ జ్యోతికి హారతులు ఇస్తూ నేనేదో స్వామిని రకంగా అర్చిస్తూ వస్తున్నారు. నేను కాదన్నాను. వారందరూ ఏమన్నారంటే, గురువు గారే జగద్గురువు, సాక్షాత్తు జగద్గురువులు వెలిగించిన ఆ దీపాన్ని మీరు తీసుకొస్తున్నారు కనుక మీకు నమస్కారం చేస్తే జగద్గురువులకు చేసిన పుణ్యం వస్తుంది అని చెప్పి వారి యొక్క విశ్వాసంతో నాకు ఇదేదో చేస్తున్నారు. కానీ అందులో నేను మాత్రం అక్కడ ఏమాత్రం కూడా నాకు అలాంటి ఇది ఏమీ లేదు. చేస్తున్నారు, వారి తృప్తికి మాత్రమే చేస్తున్నారని నేను భావిస్తున్నాను. శ్రీ గురువులు పశుమర్తి వెంకటదుర్గ సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ ఈరోజు పాదయాత్ర భాగంగా మొగిలి చేరుకున్నారు. నాకు ఈ పాదయాత్ర గురించి కర్ణాటకలోని బ్రాహ్మణ సంఘం వారి ద్వారా నిన్నటి రోజు నాకు ఒక వర్తమానం ఫోన్ ద్వారా అందింది. ఆయన శృంగేరిలో నుంచి 76 సంవత్సరాల వయసున్నవారు. శృంగేరి నుంచి శ్రీ శ్రీ జగద్గురు భారతీ తీర్థానంద స్వాముల వారు స్వయంగా ఈ దీపాన్ని వెలిగించి లోక సంరక్షణార్థం మీరు లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఈ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానాశక్తి ఈ విషయాలన్నీ కుంకుమార్చన ద్వారా అమ్మవారి నవావర్య కుంకుమార్చన అంటే 9 కోట్లతో ఈ కుంకుమార్చన జరపాలనే ఉద్దేశంతో వీరు సంకల్పించి జగద్గురువులు శృంగేరి వారి ఆదేశానుసారం 76 సంవత్సరాల వయసైన వారు పెద్దలు నడుచుకుంటూ 500 కిలోమీటర్లు వచ్చారు. ఇక్కడి నుంచి 800 కిలోమీటర్లు ఇంకా ఆయన పాదయాత్రలో భాగంగా నడిచి వెళ్ళాలి. దీంట్లో ఆయన ఎక్కడ బ్రాహ్మణులు ఉంటే వారి గృహానికి వెళ్ళి ఆ జ్యోతిని అక్కడ ఉంచి పూజ చేస్తూ అక్కడ భుక్తి ఆహారం భిక్ష రోజు అక్కడ వారి ఇంట్లో తీసుకొని భిక్ష తీసుకున్న తర్వాత సమయానుభావం ప్రకారం మళ్ళీ ఇట్లా ప్రయాణం చేస్తూ ఈరోజు మన శృంగేరి నుంచి మార్చి 9వ తేదీ నాడు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి 13వ తేదీ మార్చి 13వ తేదీ ప్రయాణమై వారు ఏప్రిల్ 20 నుంచి 25వ తారీఖు లోపల హైదరాబాదు చేరుకునే పరిస్థితిలో చేరుకునే ఉద్దేశంతో వెళ్తున్నారు. దీంట్లో భాగంగా మేము ఈరోజు ఇక్కడ స్వామివారిని
మా ఇంట్లో మా గృహానికి వచ్చారు. మాకు చాలా సంతోషం. ఇది మాకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. ఆ అమ్మవారి అనుగ్రహం. వారిని గోశాలకు వెళ్ళారు, శివపార్వతి గోశాలలో సందర్శించారు, మొగిలీశ్వర స్వామిని సందర్శించారు. రేపు కాణిపాకం వెళ్తున్నారు ప్రయాణమై నడక మీద పాదయాత్రగా. ఇట్లా ఈ భగవత్ సంకల్పంలో ప్రతి ఒక్కరూ భాగమై రేపు జరగబోయేటువంటి జూన్ మాసంలో ఈ యజ్ఞానికి చండీ, అతిరుద్ర, కుంకుమార్చన, నవావార్య కుంకుమార్చన, దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, ఈ భగవంతుడు అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మనసారా కోరుకుంటూ జగద్గురువుల అనుగ్రహంతో ఈ కార్యక్రమం సక్రమంగా ఏ విఘ్నాలు లేకుండా జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. గురువు గారికి కూడా చాలా గొప్పవారు. వారు గ్రంథాలు కూడా రచించారు. అమ్మవారి మీద లలితా సహస్రనామ వ్యాఖ్యానం చేశారు. అది మంచి మంచి గ్రంథాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ గ్రంథాలు కూడా అక్కడ ఆవిష్కరిస్తున్నారు. ఇట్లాంటి గొప్పవారు ఈ మంచి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మంచి ఎండాకాలంలో ఆయన 35 కిలోమీటర్ల రోజు నడుస్తున్నారంటే చాలా గొప్ప విశేషం. వారికి మనం సరించడం, వారిని సేవించడం సాక్షాత్ భగవత్ సంకల్పంగా భావించి మేము వారు చేసేటువంటి ఈ పాదయాత్రలో మేము కూడా మా వారిని తొలుగు సహాయం తోచి భగవత్ సంకల్పానికి పాత్రులవుదని కోరుచున్నాం. నమస్కారం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అమ్మవారు సింధూరాణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌలిస్ఫురత్తారానాయక శేఖరాం సుతుముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం అలిపూర్ణరత్నచషకం రత్నోత్తరం బిభ్రతీం సౌమ్యాం రత్నకటస్థరత్నచరణాం ధ్యాయేత్పరాం అంబికాం. అమ్మవారు జగద్గురు ఆశీర్వచనంతో నేను శృంగేరి నుండి 13వ తారీఖు, ఈ నెల మార్చి 13వ తారీఖున బయలుదేరి నేను ఇలాగ పాదయాత్ర చేసుకుంటూ ఇప్పుడు ఇక్కడ మొగిలి గ్రామంలో అందరూ కూడా భక్తులు వారికి వారే నన్ను కనెక్టివిటీ ఏర్పాటు చేసి నేను ఇక్కడికి వచ్చాను. మొగిలి గ్రామంలో డాక్టర్ శ్రీనివాస్ శర్మ గారు గౌరవ డాక్టరేట్ పురస్కార గ్రహీత, వారి ఇంట్లో ఈరోజు ఆతిథ్యము ఆశ్రయము తీసుకొని ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మీ అందరికీ కూడా ఈ విషయం తెలియజేస్తున్నాను. ఈ పాదయాత్ర 50 రోజులు అంటే 1300 కిలోమీటర్లు, ఇంతవరకు 515 కిలోమీటర్లు కవర్ చేశాను. ఇక్కడి నుంచి 800 కిలోమీటర్లు కవర్ చేయాలి. ఇదంతా కూడా నెల్లూరు, విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్తాను. హైదరాబాద్ వెళ్ళి ఏం చేస్తారంటే 9 రోజులు రోజుకి 1 కోటి లలితా సహస్రనామాలతో ఉదయం 500 మంది, సాయంత్రం 500 మంది, 10 ఒక్కొక్కరు 10 చొప్పున 1 కోటి, రోజుకి 1 కోటి, 9 రోజులు. దీనినే నవాహ్నిక దీక్ష. ఈ నవాహ్నిక దీక్షలో 9 కోట్ల కుంకుమార్చన, 9 కోటి కుంకుమార్చన. తర్వాత 9 రోజులు జ్యేష్ఠ పౌర్ణమి నుండి జ్యేష్ఠ అష్టమి వరకు. అమ్మవారికి పౌర్ణమికి చాలా ఇష్టం, ఎందుకంటే ఆవిడ మహానిత్య. అలాగే అష్టమి అంటే అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అమ్మవారు. అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల అమ్మవారి యొక్క ఈ పాలభాగం అష్టమి చంద్రుడు అంటే త్వరిత అని ఒక నిత్యాదేవత యొక్క కాంతిని పొంది సమానంగా శుక్లపక్షంలో అటువంటి అష్టమి తిథి నాడు ఈ కార్యక్రమం 9 రోజుల కార్యక్రమం పూర్తి చేసేలాగా 9 కోట్ల కుంకుమార్చన. తర్వాత రోజు సహస్ర చండీ పారాయణ, దానికి తగినట్టుగా చండీ హోమం, తర్వాత రుద్రాభిషేకం, ప్రతిరోజు నవావరణార్చన, తర్వాత ప్రతిరోజు మహాలింగార్చన. మొదటి రోజున శ్రీనివాస కళ్యాణం, చివరి రోజున పార్వతీ కళ్యాణం చేయాలని సంకల్పించాం. ఇది అందరూ కూడా భక్తులు మాత్రమే ఇందులో పాల్గొంటున్నారు. వారి యొక్క తాంబూలాల రూపంలో 35 మంది పండితులు, 5 పండితులు శృంగేరిలో అనుభవం గల పండితులు బెంగళూరు నుంచి వస్తున్నారు. వారు 5 లోకల్గా, వీరందరూ చండీ ఉపాసకులు, పూర్ణ దీక్షాపరులు, తర్వాత పంచదశి ఉపాసకులు. వీరికి ఎవరికి వారే 6,000 రూపాయల చొప్పున ఆన్లైన్లో అంటే లైవ్లో ఇచ్చే ఏర్పాటు, వారి గోత్రనామాలతో ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాము. ఈ డబ్బు నేను వసూలు చేయడం ఎవరికి వారే ఇస్తారని ముందే మాట తీసుకుంటున్నాను. అలాగే 9 రోజులు రోజుకి 1000 మంది భోజనాలు,
9 మందికి రోజుకి భోజనాలంటే అలాగే 9 గ్రూపులు, అందరూ ఒకే ఇంత అమౌంట్ పెట్టుకోలేరు కనుక 9 గ్రూపులుగా విభజించి 9 గ్రూపులకి ఒకరి ప్రతినిధిని పెట్టి 9 రోజు అన్నదానం. తర్వాత ఉదయం 500 మందిని, మధ్యాహ్నం 500 ఈ ముత్తైదువులు తీసుకురావడానికి 5 బస్సులు, రోజుకి 12, ఒక బస్సుకి 12,000 చొప్పున 12,000 రూపాయలతోటి బస్సులు ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ముత్తైదువులు రావడానికి. ముత్తైదువుల దగ్గర ₹1 కూడా మేము ఏమీ తీసుకోవడం లేదు. మేము శ్రీచక్రం మామూలుగా ప్రింట్ చేసి శ్రీచక్రాన్ని లామినేషన్ చేసి ఇస్తాము. తర్వాత అష్టోత్తరానికి సంక్షిప్త వ్యాఖ్యానం రాశాను, అది కూడా వీలైతే ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాను. ఇవన్నీ కూడా కేవలం భక్తుల యొక్క సహకారంతో చేస్తున్నాను కనుక భక్తులందరూ కూడా ఈ విషయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారి శక్తి మేరకు పాల్గొనవచ్చు. వారు ఎలా పాల్గొనాలి, నాకు ఎవరో ₹1 కూడా ఇవ్వక్కర్లేదు. వారిగానే అక్కడ ఖర్చు పెడతారు. వారిగానే బ్రాహ్మణులకు తాంబూలాలు ఇచ్చి వారి ఆశీర్వచనం పొందే ఏర్పాటు చేస్తారు. యాగశాలలో యాగమంటపంలో ఉపయాగ మంటపం ఉంది. ఆ ఉపయాగ మంటపంలో ప్రత్యేకించి ఎవరికి వారే యాగశాలలో కూర్చుంటారు. మహామంటపంలో పండితులు మాత్రమే కూర్చుంటారు. ఈ రకమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడ ఏ రకమైన భేదభావం లేకుండా భోజనాలు అన్నీ కూడా పెట్టాలని మేము సంకల్పించాము. ఇది అందరూ కూడా సహకరిస్తున్నారు. ఈ ఊరు వచ్చేసరికల్లా డాక్టర్ శ్రీనివాస్ శర్మ గారు వారు నన్ను ఈ రకంగా మీరు టీవీలో కూడా చెప్పండి, టీవీలో చెప్పకపోతే లోకానికి తెలుస్తుంది, మీరు చేసే ఈ లోక కళ్యాణార్థం చేసే కార్యక్రమం అందరికీ